నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ద్విచక్ర వాహనాల అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. ఎస్పీ కార్యాలయంలో వెల్లడించిన ఎస్పీ ఉమా మహేశ్వర్. రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరికల బోర్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు కోళ్లపూడి కుమార్. రైతులు సాగు చేసిన ధాన్యం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాల్లో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టిన కళ్లాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చుండూరు, వలివేరు, వేమూరు జంపని, కొల్లూరు రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని, మీరు కష్టపడి చెమట ఒడ్చి పండించిన పంటను ఆర్ఎస్కేలలో అమ్ముకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం సేకరణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చుండూరు మండలం వలివేరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో 2 రైతులు ధాన్యం అమ్మడానికి స్లాట్ ఇచ్చినప్పటికీ ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయకపోవటం ఏమిటని సిబ్బందిని కలెక్టర్ నిలదీశారు. వ్యవసాయ శాఖ సహాయకులు, డీసీఎంఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నిర్లిప్తంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ను ఆదేశించారు. 26వ తేదీన వెంకటేశ్వరరావు అనే రైతు పేరుతో 202 బస్తాలు, లక్ష్మి అనే రైతు పేరుతో 110 బస్తాలు అమ్ముకోవటానికి స్లాట్ వచ్చినప్పటికీ పట్టించుకోకపోవటం ఏమిటని ఆరా తీశారు. ఒకవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు తక్కువ ధరకి దళారులకు అమ్ముకుంటూ ఉంటే రైతు సేవా కేంద్రంలో ఎందుకు సేకరించలేదని నిలదీశారు. 20 నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏ సమస్యలు వచ్చినా తక్షణమే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వవచ్చన్నారు. రైతులు సహకరించాలని ఆయన సూచించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు ఉన్నారు. ఈరోజు ధాన్య కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ప్రకారం జిల్లాలో 167 సేకరణ కేంద్రాన్ని ఓపెన్ చేయటం జరిగింది. అదే ఇప్పుడు జిల్లాలో 29, 30 వర్షం ఉంది అనే ఒక భయాందోళనతో రైతులు ఏదో ఒక రేటుకి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మనం వచ్చిన వెంటనే మనము 26,77,00,000 బీజీలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో 9.53 కోట్ల రూపాయలు విలువైన బీజీ ఆల్రెడీ ఆన్లైన్లో మనకు కనబడుతుంది. ఇంకా 17,24,00,000 బ్యాంక్లో ఉంది. అంటే ఆన్లైన్లో వాళ్ళు మన పాన్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తారు బ్రాంచ్ నుంచి. అది కూడా 24 గంటలు అయిపోతే మొత్తం 26,77,00,000 బీజీ వస్తుంది. అయితే 9.53 కోట్లు మనమేమి చేశాము, అది మనకు ఈ వారం మనం సేకరణ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో ఇప్పుడు చూసుకుంటే మనము 3,442 మెట్రిక్ టన్కి షెడ్యూల్ ఇచ్చాం. షెడ్యూల్ అంటే మీరు వచ్చి మనకు ఇచ్చినప్పుడు చూస్తే తేవాంశం 20% ఉంటుంది. సో రేపు వచ్చి కొద్దిగా ఆరపెట్టుకొని మనకు వచ్చి ఇవ్వమని జరుగుతుంది. సో అదే ఎక్కడెక్కడ ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేశారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని, అక్కడ ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు ఏమున్నది తెలుసుకోవడానికి ఈరోజు చుండూరు, అలాగే వేమూరు, ఇప్పుడు కొల్లూరు కూడా వచ్చాను. ఇక్కడ కొన్ని ఆన్లైన్ ఇష్యూస్, అంటే మనం ఆన్లైన్లో కొన్ని రైస్ మిల్స్ని ఎనేబుల్ చేశాము. అయితే అది దూరం ఉంది, రైతు దగ్గర ఇవ్వడానికి అడుగుతున్నాడు. అవి కూడా ఆన్లైన్ ఎనేబుల్ చేశాము. ఇంకా ఏ కేంద్రాల్లో ఏ రైస్ మిల్ కావాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని రైస్ మిల్స్ 27 కోట్లు వచ్చాయి కాబట్టి అవి కూడా మనం ఎనేబుల్ చేస్తాము. అయితే ఏ రైస్ మిల్కైనా మీరు ఇవ్వచ్చు, దాని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ట్రక్ చిట్ జనరేట్ అయితే దాన్ని ఒక డబ్బు అనేది మీ ఖాతాకు పడుతుంది. అయితే మీకు ఫలానా రైస్ మిల్ ఇవ్వడం వలన మీరు దగ్గర ఉండి చూసుకోవడానికి మీకు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదంటే అవి కూడా మేము ఎనేబుల్ చేస్తూ ఉన్నాము. ఇట్లా రైస్ మిల్లర్స్ వాళ్ళ ఫోన్ నంబరు, అంటే ఏ మండలము, రైస్ మిల్ పేరేంటి, అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ పర్సన్, తర్వాత పెద్ద రైస్ మిల్స్ అయితే మనము డీటీలు, అలాగే చిన్న వాటిలో విఆర్ఓలు, ఒక కస్టడీ ఆఫీసర్ అని కూడా పెట్టాం. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఆ జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను
ఇవ్వడం జరుగుతుంది, పారదర్శకంగా వారి యొక్క ఫోన్ నెంబర్. సో ఎక్కడైనా ఏ రైస్ మిల్లో మీకు ఇబ్బంది వస్తుంటే అక్కడ మనదున్న సివిల్ సప్లైస్ డీటీ కానీ విఆర్ఓతో నేరుగా కాల్ చేయండి, వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండి దాన్ని పరిష్కారం చేస్తారు. అలాగే 167 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అని ఏమంటున్నాము, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అధికారి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఆర్ఓ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా ఇచ్చేస్తాము. సో నేరుగా మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కాల్ సెంటర్ నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, అక్కడ కూడా మీరు నేరుగా కాల్ చేయొచ్చు. ఎక్కడ సమస్య లేకుండా 24/7 మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి చెప్తా ఉన్నాను. ద్విచక్ర వాహనాల దొంగల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ వివరించారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు తప్పనిసరిగా లాక్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకర్స్ వంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎస్పీ, ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠ 6 మెంబర్స్ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్. ఇందులో ప్రధానంగా కొమ్మ వెంకటసాయి అని ఈ వినుకొండ సీతయ్య నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయి కృష్ణ, ఇతను కూడా సీతయ్య నగర్ వినుకొండ. అదేవిధంగా ఈ గ్యాంగ్ లో వీరితో పాటు నాని, నాగూర్వలి, రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్, రెడ్డి నగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు. ఈ 5 మంది కూడా వినుకొండ టౌన్ కి సంబంధించిన వాళ్ళు. ఇందులో వెంకటసాయి మీద మర్డర్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ అయి ఉంది. నాగూర్వలి అదేవిధంగా నాని మీద కూడా గతంలో ఈ 2 వీలర్ థెఫ్ట్ కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ బండి శివారెడ్డి అనే వ్యక్తి, ఇతను యాక్చువల్లీ ఒంగోలు జిల్లా రామాపురం పొదుగు మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ప్రజెంట్ సంగారెడ్డి, తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి సంగారెడ్డిలో మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళంతా కూడా గ్యాంగ్ గా ఫామ్ అయ్యి ఈ బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ జిల్లాల్లో 4 జిల్లాల్లో కూడా ఈ 2 వీలర్ చోరీలకు పాల్పడుతూ ఈ అఫెన్సెస్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అమర్తురు పిఎస్ లిమిట్స్ లో ఎస్టర్డే పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి 16.5 లక్షలు విలువైనటువంటి 23 2 వీలర్స్ ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. ఈ 16.5 లక్షలు విలువైనటువంటి 23 బైక్స్ ని రికవరీ చేసే ప్రాసెస్ లో గుడ్ వర్క్ చేసినటువంటి మా సిసిఎస్ టీం, డిఎస్పీ గారిని, సిసిఎస్ సిఐ ప్రేమయ్య, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ సిసిఎస్ టీం ని అభినందిస్తూ వాళ్ళ క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలంటే భూసేకరణ తప్పనిసరిగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ అన్నారు. చట్టం నిబంధనలు అనుసరించి రైతులకు మేలు చేయటానికే యంత్రాంగం ఉందన్నారు. ఈ పథకం కింద 340.23 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉందన్నారు. కొరిసపాడు మండలం పమిడిపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో భూమి సేకరణకు 2011 సంవత్సరంలోనే అధికారికంగా ప్రకటన జారీ అయ్యిందన్నారు. 2013 భూసేకరణ సవరణ చట్టం ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోర్టును ఆశ్రయించడంతోనే పెండింగ్ లో ఉందన్నారు. రైతుల అభిప్రాయాలను సేకరించి జిల్లా కలెక్టర్ నిర్ణయంపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఉప కలెక్టర్ విజయ జ్యోతి కుమారి, పమిడిపాడు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇష్యూని ఒకసారి నేను చదవడం జరిగింది.
1వ తేదీ మనకు కోర్ట్ హియరింగ్ ఉండడం వల్ల ఈ మధ్యలో నాకు వీలైతే ఒకసారి గ్రామానికి కూడా వచ్చి చూద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కాగితాలు చదవడం కింద ఒకసారి కళ్ళారా చూడటం అనేది మేలు అనేది అది మీ అందరూ. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుంది. పాండురంగాపురం, సూర్యలంక గ్రామాల్లో మత్స్యకారులు డిసెంబర్ 6వ తారీఖు వరకు వేటకు వెళ్లరాదు డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. బాపట్ల మండలం సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో మత్స్యకారులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లవద్దని బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు మత్స్యకారులకు ముందుగానే సమాచారం తెలియజేస్తున్నారని, మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు వారికి సలహాలు ఇస్తున్నారని అన్నారు. ఈ వేట నిషేధం కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఆ ప్రాంతంలో సురక్షితంగా ఉండాలని డీఎస్పీ తెలిపారు. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాలు నివారించేందుకు తీసుకున్న చర్యలు అని అన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ మిసైల్ ఆపరేషన్ కారణంగా చేపల వేట కార్యకలాపాలు ఈ తేదీల్లో నిలిపివేయడం జరుగుతుందని, మత్స్యకారులు ప్రభుత్వ సూచనలను పాటించాలని డీఎస్పీ గోగినేని రామాంజనేయులు అన్నారు. నవంబర్ 28వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు సూర్యలంకలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మాక్ డ్రిల్ కార్యక్రమం, మిసైల్ ఫైరింగ్ స్టేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ సముద్రంలోకి ఫిషర్మెన్ ఎవరు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళొద్దని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ మిజైల్ శకలాలు కానీ ఏదైనా కానీ పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా సూర్యలంక స్టేషన్ నుంచి పాండురంగాపురం వరకు ఎటువంటి సంచారం కానీ, గేదెలు కానీ, మనుషులు కానీ ఎటువంటి సంచారం కూడా నిషేధించబడింది. అలాగే సముద్రంలో కూడా ఫిషింగ్ చేయడానికి కూడా అందరినీ కూడా నిషేధించబడింది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, ఫిషింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రయాణించే వారిని, వచ్చేటువంటి టూరిస్టులందరినీ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అందరినీ కూడా చెక్ చేయడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం జరుగుతుంది. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు మరింత వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. నియమించిన నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాలకు వెళ్లి అక్కడే ఉండాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి తక్షణమే కలెక్టరేట్కు సమాచారం పంపాలన్నారు. అధికారులకు కేటాయించిన ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలన్నారు. ఈ నెల 30వ తేదీన, డిసెంబర్ 1వ తేదీన బాపట్ల జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైనన్ని టార్పాలిన్ పట్టలు కొనుగోలు చేశామన్నారు. వర్షం రాకముందే ధాన్యం ఆరబెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తేమ 17% రాగానే ఆర్ఎస్కేలలో ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాలకు గోనె సంచులు సమృద్ధిగా కేటాయించామన్నారు. రైతులు ఎవరు కాల్ చేసినా అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. జీపీఎస్ నమోదు చేసుకున్న వాహనాలను మాత్రమే అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 505 వాహనాలను ఆర్ఎస్కేల అనుసంధానించామని అన్నారు. అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమ దేశానికి వెన్నెముక లాంటిదని సంగం డైరీ పశు వైద్యాధికారి డాక్టర్ కె ప్రసాద్ అన్నారు. కర్లపాళెం స్థానిక సంగం డైరీ పాల కేంద్రం వద్ద ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ ప్రసాద్ పాల్గొని సూడి పరీక్షలు, ఎదకురాని పశువులను పరీక్షించి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంగం డైరీ అధ్యక్షులు బేతాళం సుబ్బరాజు, కార్యదర్శి జె శ్రీనివాసరావు, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోజుకొక గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. ఈ శిబిరంలో ముఖ్యంగా ఎదకరాని పశువులు, తిరగట్టే పశువులు, సూది పరీక్షలు, గర్భాశయ చికిత్సలు ఇవన్నీ చేస్తుంటాం. దీనివల్ల ఏంటంటే ఎదకరాని పశువులు కానీ, తిరగట్టే పశువులు కానీ వీటన్నిటికీ సక్రమమైన చికిత్స చేసి దాని నివారణోపాయాలు రైతులకు చెప్పి అవసరమైతే చికిత్స చేసి దాన్ని సత్ఫలితాలు వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తాం. దీనివల్ల రైతులకి
నష్టపోకుండా ఎక్కువ కాలము పాలిచ్చే కాలము తక్కువ, పాలిచ్చే కాలం ఎక్కువ, ఎండిపోయిన కాలం తక్కువగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాం. అది ఈ ఇంజక్షన్లు కూడా చేస్తాం. దీనివల్ల ఏంటంటే కేవలం పట్టదూడలు పట్టే సెవెన్ కూడా ఉన్నది మా సంఘం డైరీ తరఫున. పట్టదూడలు మాత్రమే పడుతున్నాయి. అది ఖరీదు 50 రూపాయలు మాత్రమే. 150 రూపాయలు అసలు ఖరీదు, 100 రూపాయలు సబ్సిడీ ఇస్తారు రైతు వారు, 50 రూపాయలు రైతు బనాయించాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఎంతగానో ఉపయోగపడతాయని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు కోళ్లపూడి కుమార్ అన్నారు. పట్టణంలోని సూర్యలంక రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ హెచ్చరిక బోర్డును ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ వాహనదారులు నిదానంగా ప్రయాణించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బన్రెడ్డి గోపి మాట్లాడుతూ బాపట్ల పట్టణం మీదుగా జాతీయ రహదారులు వెళ్లటం ద్వారా సుదీర్ఘ ప్రాంతాల నుంచి అతివేగంగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి వాహనదారులలో అవగాహన కల్పించడం కోసం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సహాయ సహకారాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అతివేగం కారణంగా రహదారులపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అతివేగ నియంత్రణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, యువత అతివేగంగా వాహనాలు నడపకుండా అధికారులు తెలిపే సూచనల మేరకు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, సంయుక్త కార్యదర్శి బొగ్గవరపు శివ, కోశాధికారి జోగి సువర్ణరాజు, సభ్యులు కోడిరెక్క రవి, భీమా కోటేశ్వరరావు, నరాలశెట్టి నాగరాజు, పెద్దమళ్ళు శ్రీకాంత్, తన్నీరు గోపి, కొత్త మల్లికార్జునరావు, చామర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ అనే సేవా సంఘం పెట్టి మా బొండిరెడ్డి గోపి గారు, వేజంత శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో అందరూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలకి ఎటువంటి యాక్సిడెంట్స్ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న కూడా మన సీఎం గారు చెప్పారు, భారతదేశంలోనే మనం 8వ స్థానంలో ఉన్నాము, తగ్గించాలి, జాగ్రత్తగా అందరూ ఉండాలి, ప్రతి ఒక్క ప్రాణం మనకి చాలా ముఖ్యమైన విషయం. దాన్ని ఆదర్శంగా తీసుకుని మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ తరఫున ఇలాంటి సైన్ బోర్డ్స్ పెట్టి అందరినీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో, అందరూ జాగ్రత్తగా ఉండాలనే తపనతో ఈ కార్యక్రమం చేపడతాం. ఈ యూత్ ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో బాపట్ల పరిసర ప్రాంతాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మా సభ్యుల సహాయ సహకారాలు, ఆర్థిక తోడుతోటి హెచ్చరిక బోర్డులను బాపట్ల ఇరువైపులా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా మా ఉద్దేశం రోడ్డు ప్రమాదాలని నివారించడంలో మేము కొంత కీలక పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎక్కువగా యువత అతివేగంతో వెళ్ళడం, హెల్మెట్ ధరించకపోవడంతో ప్రధానంగా అతివేగమే ప్రధానంగా ప్రమాదానికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిదానంగా వెళ్ళడం నేర్చుకోవడం ద్వారా కంపల్సరీ జంక్షన్లలో ఎక్కడైతే ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయో ఆ జంక్షన్లలో నిదానంగా వెళ్ళడంతో పాటు పరిమితికి మించిన స్పీడ్ లిమిట్ ప్రధానంగా చూసుకోవాలి. ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కడైతే జంక్షన్లు ఉన్నాయి లేదా ఎక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో వాటి కాడ కొంచెం మనం స్లోగా వెళ్ళడం, హెల్మెట్ పెట్టుకోవడం ఇట్లాంటి కనుక చేయగలిగితే ప్రమాదాలను నివారించగలుగుతాం. విద్యార్థులకు ప్రభుత్వం మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని మండల విద్యాశాఖాధికారి మనోరంజని అన్నారు. కర్లపాళ్లెం ప్రాథమిక ఉన్నత పాఠశాలను అకాడమిక్ విజిటింగ్ ఫోరం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా మనోరంజని మాట్లాడుతూ విద్యార్థులకి సాంకేతిక విద్యతో పాటు నైతిక విద్యను కూడా నేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరు, మధ్యాహ్న భోజన పథకం మొదలుకొని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకి ఆమె మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎన్ విజయశ్రీ, పి శ్రీనివాసరావు, పి వెంకట్రావు, వైవి నారాయణ, గుడారంకి సతీష్ తదితరులు పాల్గొన్నారు. విజిటింగ్ ఫోరం టీమ్ సభ్యురాలుగా కర్లపాలెం హై స్కూల్కి రావాల్సి వచ్చాను. అయితే ఇక్కడ మిడ్ డే మీల్స్ చూసాను, వెరిఫై చేశాను. చాలా సంతృప్తికరంగా కూడా ఉంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వండారు, బాగుంది.
సువర్ణాక్షరాల బాపట్ల చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన బాపట్లలోని సిబిజెడ్ చర్చ్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 30వ తేదీన వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 125 సంవత్సరాల క్రితం ఒక చిన్న పూరిపాకలో ఉన్న ఈ చర్చ్ నేడు 10 కోట్ల రూపాయల వ్యయంతో అందంగా రూపుదిద్దుకుంది. ప్రోగ్రాం కమిటీ చైర్మన్ జేఎస్ హెర్బర్ట్ మాట్లాడుతూ, ఒకప్పుడు విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా రంగాలకు అమెరికన్ మిషనరీ సంస్థలు విరివిగా విరాళాలు అందించేవి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన బుల్లార్డ్ దంపతులు ఈ ప్రాంతంలో విచ్చేసి ఒక చర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జాతికి స్ఫూర్తి నింపిన మహనీయుడు, ప్రభువు కీర్తిని చాటి చెప్పేలా ఒక మహత్తరమైన ఆలోచనలో నుండి ఆవిష్కృతమైన బాపట్ల చర్చ్ ఈ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. క్రీస్తు చూపిన మార్గంలో పయనించటమే ఒక మహాసంకల్పంగా ఆ రోజుల్లో ఈ చర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలక్రమేణా విస్తరిస్తూ వచ్చిన ఈ చర్చ్ నేడు బాపట్ల పట్టణానికి తలమానికంగా ఉంది. ఇదే సందర్భంలో ఆ రోజుల్లో ఏబిఎం పాఠశాల కూడా ఏర్పాటయ్యింది. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఆ పాఠశాల నిర్వహణ లోపం కారణంగా 2 ఏళ్ల క్రితం మూతపడింది. దీని పక్కనే ఉన్న చర్చ్ ఒక చక్కటి ప్రాంగణంలో విరాజిల్లుతోంది. 125 వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. సంఘ కాపరి రెవరెండ్ ఎం పవిత్ర కుమార్ మాట్లాడుతూ, 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ సంఘం క్రైస్తవ సమాజాన్ని చైతన్యపరిచి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని తెలియజేశారు. సంఘ కార్యదర్శి జె క్రిస్టఫర్ మాట్లాడుతూ, 1900 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంఘం బాపట్ల పట్టణంలో మొట్టమొదటి క్రైస్తవ సంఘంగా రూపుదిద్దుకుని గ్రామ నడిబొడ్డులో ఒక ల్యాండ్ మార్క్ గా ఏర్పడటానికి మిషనరీలు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘస్థులు సహకారం ఎంతగానో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో సిహెచ్ చిట్టిబాబు, ఇస్సాకు, జాన్సన్, ఎం రత్నకుమార్, జె రత్నకుమార్ తదితర పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సిబిజెడ్ చర్చ్ 1900లో మరి అమెరికా వాళ్ళు దీన్ని కట్టించడం జరిగింది. తర్వాత అది 2015లో మళ్ళీ కొత్త చర్చి కట్టడం జరిగింది. ఈ రెండు పురస్కరించుకొని మరి 125 సంవత్సరాలు మరి నింపుకున్నటువంటి సిబిజెడ్ చర్చికి మరి రేపు ఈ నెల 30వ తేదీ మరి మేము 125 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. మరి దాదాపు 10 crores తోటి ఇప్పుడు వరకే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి బెల్ టవర్ ఈ మధ్య కట్టించాం. అలాగే వెనక మరి ఫంక్షన్ హాల్ ఒకటి జరుగుతుంది కన్స్ట్రక్షన్స్. మరి ఇవన్నీ పురస్కరించుకొని మరి దేవుడు మాకు చేసినటువంటి మేలును బట్టి మరి ఆ ప్రజలు, పట్టణ ప్రజలు కానీ, క్రైస్తవ సోదరులు కానీ మాకు ఇచ్చినటువంటి మరి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను కూడా వారు ఎంతో మాకు సహాయం చేసే వారందరూ కూడా మేము అందరూ వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ నెల 25వ తారీఖు నుంచి మరి వచ్చే నెల 20వ తారీఖు దాకా మరి ఫ్రీ క్రిస్మస్, అంటే క్రిస్మస్ రోజుల్లో నుంచి ప్రారంభమవుతున్నాయి కనుక అందరూ సంతోషంగా, పట్టణ ప్రజలు, సంఘస్థులు, సంగీతరులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సెంటినరీ బ్యాప్టిస్ట్ జయంతి సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1882 నుండి 2025 వరకు కొనసాగుతున్న బ్యాప్టిస్ట్ సంఘ చరిత్ర బాపట్ల పట్టణంలోని మొట్టమొదటగా క్రైస్తవ్యాన్ని ప్రారంభించి బడుగు బలహీన వర్గాలను చేరదీసి వారి అభ్యున్నతికి పాటుపడి వారిని ఒక స్థితిలోకి తెచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ సందర్భంగా మేము జరిపే 125 సంవత్సరాల ఉత్సవానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి బాపట్ల పట్టణంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం స్థాపించబడి 125 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ మాసము 30వ తారీఖున 125 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఘనంగా ఈ సంఘంలో జరిగించబడుతూ ఉన్నాయి. ఈ సంఘము మరి నాటి నుండి నేటి వరకు అనేక విధాలుగా అభివృద్ధి చెంది మరి అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మరి కలిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగించబడుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమము ఈ విధంగా జరిగించబడుతుండగా ఇది ఆలకిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రోపే. భారతదేశంలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని పిట్లవానిపాళ్లెం డిప్యూటీ ఎంపీడీఓ బండ్లమూడి సుజాత అన్నారు. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోని పౌరులందరి భవిష్యత్తును నిర్ణయించిన రోజు
రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించబడ్డాయన్నారు. రాజ్యాంగ నిర్మాతల కృషిని గుర్తించి రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలనేది ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బుల్లెమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే మరి పరిపాలన జరగాలి అంటే ఒక రూల్స్ బుక్ ఉంటుంది. అత్యున్నతమైనటువంటి రూల్స్ ఉండేటువంటి బుక్ అన్నమాట. కాబట్టి అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అలాంటి మరి ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు ఈ రోజు అన్నమాట. అందుకనే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ మహబూబ్ సుబానీ రాజ్యాంగ ఆమోద దినోత్సవం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులతో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శి, పాఠశాలల విద్యార్థులు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఒక ప్రాముఖ్యత ఏంటంటే 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగం గురించి, అదేవిధంగా రాజ్యాంగం నిర్మించడంలో పెద్దలు చేసిన కృషి గురించి దేశవ్యాప్తంగా కూడా మరి అందరికీ తెలియజెప్పాలి, ఈ రోజు ఒక ప్రాముఖ్యాన్ని తెలియజేయాలని చెప్పేసి అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమన్నారు. ఆ సందర్భంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ద్విచక్ర వాహనాల అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, ఎస్పీ కార్యాలయంలో వెల్లడించిన ఎస్పీ ఉమా మహేశ్వర్. రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరికల బోర్డులు ఎంతగానో ఉపయోగపడతాయి, ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు కోళ్లపూడి కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.